హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను కృష్ణకుమారి వెలుగుపూడి. వెల్కమ్ టు మై ఛానల్ ఈకో ఫ్రెండ్లీ జూట్ వరల్డ్ ఎట్ గుంటూరు. మీ అందరికీ తెలుసు కదా, మేము జూట్ బ్యాగ్స్ తయారు చేయడంతో పాటు ఇలాగా ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాము జూట్ బ్యాగ్స్ మేకింగ్ కోసమని. ఉమెన్కి ఎస్పెషల్లీ ఎవరైతే గ్రామాల్లో ఉంటూ ఉంటారో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో పనిచేస్తూ ఉంటారో, ఇంట్లో హౌస్ వైఫ్స్గా ఉంటూ ఉంటారో వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ జూట్ బ్యాగ్స్లో కానీ స్క్రీన్ ప్రింటింగ్లో కానీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సస్టైన్ అయ్యేలాగా వాళ్ళ ఊర్లో ఈ యూనిట్ పెట్టుకుని అక్కడ బ్యాంకర్స్ ద్వారా అప్రోచ్ అయ్యి లోన్ ఎలా తెచ్చుకోవాలి, లైక్ ముద్రా లోన్స్ కానీ, యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అక్కడ ఒక వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే విషయాల మీద నేను వాళ్ళకి కూలంకుషంగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా సమ్మర్ వచ్చేసింది కదా, అందరికీ ఈ బ్యాగ్స్ తయారు చేయడంలో శిక్షణ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాము. మొన్న 18th నుంచి ఒక ఇద్దరు తెలంగాణ నుంచి, ఒకళ్ళు ఇక్కడ ఏపీ నుంచి జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరితో పాటు ఇంకొక 10 ఎంక్వైరీస్ వచ్చాయి. వాళ్ళు కూడా నెమ్మదిగా వస్తున్నారు. సో వాళ్ళని ఇప్పుడు మీకు పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. ఇది నేను ఇప్పుడు మీకు వీడియో క్లిప్పింగ్లో చూసిందంతా కూడా మా యూనిట్లో ఉన్న, అంటే కొంతమంది కస్టమర్లు రెడీగా వచ్చి స్టాక్ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. అట్లాగే రీసేలర్స్ కోసమని అప్పటికప్పుడు బ్యాగ్స్ కావాలన్నా కానీ 1000 బ్యాగ్స్ అయినా కానీ మా దగ్గర అవైలబుల్గా స్టాక్ ఉంటుంది. అట్లాగే ఇలాగా కాన్ఫరెన్సెస్ కోసమని ఇలాగ కాన్ఫరెన్స్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా చేస్తూ ఉంటాము. ఇవి కొన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో క్లిప్పింగ్స్లో. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యి 1 వీక్ అయినటువంటి మా ట్రైనింగ్ అమ్మాయిల్ని మీకు పరిచయం చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 1 వీక్ అయింది. ఒక ఇద్దరు ఇక్కడ జాయిన్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ చేశారు నేర్చుకోవడం. ఈ 1 వీక్లో వీళ్ళు తర్వాత ఈ బ్యాగ్స్ అర్థం చేసుకుని కొన్ని బ్యాగ్స్ అయితే కుట్టడం జరిగింది. అవి ఇక్కడ నేను మీకు డిస్ప్లేలో చూస్తున్నవన్నీ వాళ్ళిద్దరూ రోజుకు ఒక మోడల్ చొప్పున కుట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తనని పరిచయం చేస్తున్నా. మీ పేరు చెప్పండి. నా పేరు కరుణ. మాది జోగులాంబ గద్వాల జిల్లా, వడ్డేపల్లి మున్సిపాలిటీ. నేను అక్కడ నుంచి ఇక్కడికి జూట్ బ్యాగ్స్ నేర్చుకోవడానికి అని చెప్పి మేడం గారికి కాల్ చేసి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ జాయిన్ అయిన 1 వీక్ అయింది. 1 వీక్లో మాకు రోజు ఒక సబ్జెక్టు మేడం చెప్తున్నారు. సబ్జెక్టు చెప్పిన విధంగానే మేము అర్థం చేసుకొని వాటిని కుట్టగలుగుతున్నాము. ఇక్కడ నేర్చుకోవడం వల్ల మాకు ఉపాధి అవకాశం అనేది ఇంకొక కొంతమందికి ఉపాధి కల్పించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మాకు మేడం గారు కూడా చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. కాబట్టి మేము నేర్చుకోగలిగాం ఇంత తొందరగా. సో మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చూపిస్తారా ఇక్కడ ఏమేమి కుట్టారు, ఈరోజు మీ సబ్జెక్ట్ ఏంటి? అవి తాంబూలం బ్యాగ్ మేడం. ఇది 1 టైప్ ఆఫ్ తాంబూలం బ్యాగ్. ఇందులో వచ్చేసి రౌండ్ బాడీ వచ్చేస్తుంది. గెజెట్ కొన్ని బ్యాగ్స్కి వచ్చేసి గెజెట్ రౌండ్ వచ్చేస్తుంది. ఇందులో వచ్చేసి బ్యాగ్ బాడీ పార్టే రౌండ్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ తాంబూలం బ్యాగ్. తర్వాత వచ్చేసి క్యారేజ్ బ్యాగ్స్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం. ఇందులో రౌండ్ బాడీ ఉంటుంది, రౌండ్ గెజెట్ కూడా ఉంటుంది మేడం క్యారేజ్ బ్యాగ్స్ లో. ఇది వచ్చేసి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి మనకు అనువుగా ఉంటుంది, తీసుకెళ్ళడానికి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా అనువుగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మోడల్ కుట్టారు కదా, అంటే ఒక మోడల్లో ఎక్కువ బ్యాగులు కుడతారా, లేకపోతే మీ ఐడియాతో ఇంకొన్ని క్రియేటివ్గా ఆలోచించి చేస్తారా? మాకున్న ఐడియాస్తో పాటు కూడా మేము ఇంకా ఏదైనా తెలియదు ఉంటే మేడం గారితో తెలుసుకొని అందులో మా క్రియేటివిటీ కొంచెం ఉపయోగించుకొని వేరే మోడల్స్ కుట్టడానికి ప్రయత్నం చేస్తాం. అది అంటే మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. సో ఈ వాటర్ బాటిల్స్ కూడా మనం కొన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు. బాటిల్ సైజెస్ని బట్టి కూడా మనం కస్టమర్స్ చెప్పే విధంగా కూడా మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం. కాకపోతే మనం కుట్టేటప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ మనం బయటకు వెళ్ళినా ఎక్కువ బ్యాగ్స్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు చెప్పేది ఒకే వాటర్ బాటిల్ బ్యాగ్ మోడల్ తెలుసుకున్నా కానీ మీరు వెళ్ళిన తర్వాత ఇంప్లిమెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ డిజైన్స్గా చేయొచ్చు అని చెప్తున్నారు. చేయొచ్చు మేడం. వాళ్ళకి ఇంకా ఏమైనా మనము అడిషనల్గా ఏదైనా డెకరేట్ చేసుకోవాలన్నా కూడా ఇదే జూట్ తోటి మనము డెకరేట్ కూడా చేసుకొని కస్టమర్స్కి మనము వాళ్ళకి ఇష్టమైన రీతిగా తయారు చేయొచ్చు. ఓకే,
సో కస్టమర్స్ కానీ మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఒక మోడల్ వీళ్ళు నేర్చుకుంటారు కుట్టేటప్పుడు, బట్ ఇదే బ్యాగ్ని డిఫరెంట్ వేరియేషన్స్తో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్ వేరియేషన్స్ కానీ లేకపోతే వేరే విధంగా మార్చి కూడా ఒక 10-20 మోడల్స్ కుట్టేలాగా గైడ్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి థియరీ అండ్ ప్రాక్టికల్ మోడ్లో చెప్తూ ఉంటాము. ఇది జస్ట్ వీళ్ళు నేర్చుకున్నారు. నిన్న కంప్లీట్ చేసిన బ్యాగ్ అయితే ఇది చూపిస్తారమ్మా. నిన్న కంప్లీట్ చేసిన బ్యాగ్ ఇది. నిన్న కంప్లీట్ చేసిన బ్యాగ్ అవుట్ సైడ్ పాకెట్ వచ్చింది, తర్వాత పైన జిప్ కూడా వచ్చింది అనమాట. ఇలాగా హ్యాండ్ బ్యాగ్ లాగా షోల్డర్కి తగిలించుకునే విధంగా ఉంటుందన్నమాట. ఇది ఒక మోడల్. అట్లా డిఫరెంట్ మోడల్స్. ఇది వీళ్ళు జాయిన్ అయ్యి కూడా 1 వీక్ అయింది, కానీ చాలా అప్రిషియేట్ చేయాలి. వీళ్ళెవరికి కూడా ఈ జూట్ అనేది కానీ జూట్ బ్యాగ్స్ కుట్టడం కానీ ఈ మిషన్స్ కూడా అవగాహన లేదు. కానీ 1 వీక్లోనే దగ్గర ఒక 7 మోడల్స్, అంటే రోజుకు ఒక మోడల్ చొప్పున వీళ్ళు కుట్టడం అనేది జరిగింది. ఫస్ట్ బ్యాగే చాలా బాగా కుట్టారు అని అంటే, వీళ్ళు ట్రైనింగ్ అయిపోయి యూనిట్ స్టార్ట్ చేసుకుని కుట్టేటప్పుడు ఇంకెంత క్రియేటివ్గా ఆలోచిస్తారో మనం తెలుసుకోవచ్చు. కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.